ఈ యంత్ర ఏదైతే ఉందో ఈ యంత్రం యొక్క డ్యూరేషన్ వచ్చేసి 1 year అండి. ఈ యంత్రానికి సంబంధించినటువంటి డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూరేషన్ వచ్చేసి 1 year మాత్రమే. ఆ 1 year తర్వాత మళ్ళీ ఈ యంత్రాన్ని కొత్తగా మనం డ్రా చేసుకోవాలి. సో ఈ యంత్రం ఏం చేయాలి అంటే మిగిలిపోయిన ఈ 1 year అయిపోయింది యంత్రం ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం క్లాసుల్లో మాట్లాడుకుంటామండి. ఆ క్లాసుల్లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను నేను. 100కి పైగా ఇటువంటి సీక్రెట్ యంత్రాస్ అనేటువంటి దాన్ని మీకు మీరు గీయచ్చు. ఒక యంత్ర స్పెషలిస్ట్ ద్వారా మీరు గీసి క్లయింట్లకి ఇచ్చి ఒక సైడ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మీరు కూడా యంత్రా గీసుకొని యంత్ర స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటే కనుక 100కి పైగా యంత్రాస్ అండి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్లో జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తుకి సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి. సో ఫ్రెండ్స్, ఇంత కష్టపడి నేను ఇంత అద్భుతమైనటువంటి సీక్రెట్ విషయాలన్నీ కూడా మీ ముందు రివీల్ చేస్తాను కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్లో మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో చెప్తే దానికి సంబంధించినటువంటి యంత్ర అనేటువంటిది నేను చెప్పడం జరుగుతుందండి. అలానే మన ఈ వీడియోని దయచేసి మళ్ళీ చెప్తున్నానండి, వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ నరదిష్టితో, నరఘోషతో, ఈ హౌసుల మీద పడి ఏడవటం ఇదంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేసేటువంటి వీడియో షేర్ అనేటువంటి ఒక మంచి విషయం వల్ల వాళ్ళ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయండి. కాబట్టి మీరు చేసేటువంటి మంచి అనేటువంటిది ఆ యూనివర్స్ నుంచి 10 రెట్లు పెరిగి మీ దగ్గరికి వస్తుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.